నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం లగ్నాధిపతి నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఏ తత్వంలో ఉన్నాడు బాగా చూడండి, గమనించండి. లగ్నాధిపతి యొక్క బలం మనం ఒక జాతక చక్రంలో కరెక్ట్గా అసెస్మెంట్ చేయగలిగితే, అంటే కరెక్ట్గా మనం దాన్ని ఒక లెక్క వేయగలిగితే, ఈ యొక్క లగ్నాధిపతి ఒక్కటే జీవితంలో బాగున్నప్పుడు ఎన్ని కష్టాలున్నా కూడా తట్టుకొని నిలబడగలరు. ఈ లగ్నాధిపతి ఎంత బలమైనదిగా ఉంటే జాతక చక్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశాస్, అంటే ఎంత చెడ్డ దశ జరుగుతున్నప్పటికీ, ఎంత చెడు గోచారంలో ఉన్నప్పటికీ వీళ్ళు తమకున్న విల్ పవర్ ద్వారా, తమకున్న జ్ఞానం ద్వారా వీళ్ళు ఖచ్చితంగా పరిస్థితుల్ని దాటవేయగల పరిస్థితులు ఉంటాయి. కొంతమంది జాతకాలు మనం చూసినప్పుడు వాళ్ళు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ అనుభవించేదానికి ఆరోగ్యం ఉండదు చూడండి. లేదా వీళ్ళకున్న వక్రబుద్ధి వల్ల ఒక్కోసారి డబ్బులు వాళ్ళు, అంటే ఒకటి లోబితనం అంటారు, ఒకటి వాళ్ళు అనుభవించరు. ఎకరాల భూములు ఉంటాయి కానీ వేసుకునేదానికి సరైన షర్ట్ ఉండదు, సరైన బ్రాండెడ్ క్లాత్స్ వేయలేరు. సో కొంతమందికి అదొక రకమైన ఇది. ఇవన్నీ కూడా దేన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది జనరల్గా, అంటే వీళ్ళ యొక్క అసలు నేచర్ ఎలా ఉంటుంది, వీళ్ళు జీవితంలో మంచి సుఖాలు అనుభవిస్తారా, లేదు వీళ్ళు సెకండ్ పార్ట్ లైఫ్లోనే బాగుపడతారా లేదా, ఇవన్నీ కూడా నవాంశ చక్రం ద్వారా మనం కరెక్ట్గా అసెస్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా శాస్త్రంలో దీనికి బేసిక్గా ఏం చెప్పున్నారంటే ఒక రూల్ ఉంది. జనరల్గా ఏంటంటే నవాంశ చక్రాన్ని ఎందుకు అంత ఇంపార్టెన్స్గా మనం తీసుకోవాల్సి వస్తుందంటే, కొన్ని గ్రంథాల్లో ఒక వ్యక్తి జాతకంలో లగ్నాధిపతి మళ్ళా ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి వీళ్ళిద్దరూ శుభనవాంశను పొంది, అంటే ఖచ్చితంగా శుభనవాంశ అంటే ఏంటి, శుభులంటే ఎవరు తెలుసు కదా, గురునవాంశ కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ. అంటే మీకు ధనస్సు, మీనము, మిథునము, కన్య, కర్కాటక రాశి, లేదా వృషభము, తుల, ఈ రాశుల్లో కానీ మీ యొక్క లగ్నాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ ఉండి మీ జాతక చక్రంలో వీళ్ళిద్దరిని గురువు కానీ చూస్తే వాళ్ళు కోట్లకు పడగలెత్తుతారు. అంటే అప్పటి కాలంలో వాళ్ళు 1000 కాసుల బంగారు నాణ్యాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అని చెప్పి రాసున్నారు. సో ఈ రోజుల్లో చూసుకుంటే అది కోట్ల ధనం అని మనం మాట్లాడుకోవచ్చు. బట్ అయితే ఏదైనా కానివ్వండి, ఆ సూత్రం ఉన్నందువల్ల అప్పుడే మనం కనుక్కోవాలి ఏంటంటే నవాంశ చక్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది. బేసిక్గా ఏంటంటే ఒక వ్యక్తి జాతకంలో నవాంశ చక్రాన్ని చూడకుండానే మనం అసెస్మెంట్ చేయొచ్చు. లగ్నాధిపతి మిత్రక్షేత్రాల్లో ఉన్నా, ఉచ్చక్షేత్రంలో ఉన్నా, లేదు స్వక్షేత్రంలో ఉన్నా మంచి బలమైన అనుకుంటుంటారు. కానీ యాక్చువల్గా సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో అతను అసలు ఎలా, అతనికి సోర్సు, అతని యొక్క మూలాల్లో ఎంత మాత్రం బలం ఉంది అనేది ఖచ్చితంగా నవాంశ చక్రం ద్వారా తెలుసుకోవచ్చు మనం. దీని విధంగా మనం గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఒక లగ్నం తీసుకోండి, మీ లగ్నం ఏదైనా కావచ్చు. ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకున్నారనుకోండి, కర్కాటక లగ్నానికి అధిపతి అయిన చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు అనుకోండి, అంటే అష్టమ భావంలో ఉన్నాడు. చంద్రుడు ఏ భావంలో ఉన్నాడు అనేది ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నాము. 8వ భావంలో ఉండడం అనేది ఒక నెగిటివ్గా తీసుకుంటారు. ప్లస్ దాని తత్వం ఏంటి, జలతత్వం. ఇక్కడేమో ఈయన శని ఇంట్లో ఉన్నాడు, అది శత్రువు ఇంట్లో ఉన్నాడు. అంటే 2 రకాలుగా చూడండి. ఆయన భావం రూపంలో కొంచెం నెగిటివ్లో ఉన్నాడు. తర్వాత వాయుతత్వం ప్లానెట్, అంటే శత్రువా మిత్రగ్రహమా, శత్రురాశిలో ఉన్నాడా మిత్రరాశిలో ఉన్నాడా, అది 2వ పాయింట్. తర్వాత తత్వం అంటే అది వాయుతత్వం, ఇది జలతత్వం. ఓకే, భూతత్వానికి జలతత్వానికి ఓకే, బట్ ఈ 2 తత్వాలకి సెట్ కాదు. కాబట్టి ఇది 3 రకాలుగా ఇబ్బంది పడింది. కాబట్టి 100% ఈ వ్యక్తికి దీర్ఘకాలిక రోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అష్టమం అంటే దీర్ఘకాలిక రోగం, వారసత్వ ఆస్తుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా మనం ప్రెడిక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది నిజంగానే ఇస్తుందా, అసలు ఇది ఎంతవరకు నిజము అనేదానికి మనము ఇంకొంచెం డెప్త్గా పోతే ఈ లగ్నాధిపతిని ఇంకొంచెం డీప్గా ఇతని యొక్క ఆత్మలో, ఇతని యొక్క మూలాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇతను దీన్ని దాటవేసుకోగలడా లేదా, ఆ శక్తి ఉందా లేదా ఇతని దగ్గర ఇంటర్నల్గా బై బర్త్ అనేదానికి నవాంశ చక్రం చూడాలి. ఇదే లగ్నాధిపతి నవాంశ చక్రంలో ఒకవేళ ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, అంటే వృషభ రాశిలో,
వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ ఆ వృషభ రాశికి మెయిన్ అధిపతి ఎవరు? శుక్రుడు. చంద్రుడికి శుక్రుడికి మామూలుగా శత్రుత్వం ఉంది. అయితే ఆయన కూడా అది ప్లస్సే కదా, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ప్లస్ మీకు శుభులు, సహజ శుభులు. సో ఆ ప్లేస్లో ఉన్నాడు. సో రెండు రకాలుగా అవుట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టు మనకి రాశి, ఏ రాశి అంటే సౌమ్య రాశి, క్రూర రాశుల్లో ఉన్నాడా, సహజ శుభుడు కానీ సహజ పాపులు రాశులు కానీ అయి ఉన్నారా, ఏ తత్వంలో ఉన్నాడు. తత్వం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ గ్రహం యొక్క అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారా లేదా అని చెప్పేదానికి. తర్వాత ఈ యొక్క మిత్ర రాశి, శత్రు రాశి అనేది ఎందుకు చెప్తారంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కావచ్చు, సమాజంలో ఒక రకమైన మంచి పొజిషన్లో ఉండడానికి కావచ్చు ఈ మిత్రుడు శత్రు రాశులు అనేవి ఉపయోగపడతాయి. లేదండి ఆయన శత్రు రాశి బట్ ఉచ్చ స్థితిలో ఉన్నాడు, తర్వాత చూస్తే ఉచ్చస్థితి ఉండి ప్లస్ సహజ శుభుడి రాశి, రెండు రకాలు అవుట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ రెండు రకాలు బాగుంది కాబట్టి డెఫినెట్గా ఇది బాగున్నట్టే లెక్క. ఇప్పుడు మనకి అసలు పాయింట్లోకి వద్దాం. ఈ లగ్నాధిపతి అష్టమ భావంలో ఉండి ఈయన అక్కడ జాతకంలో అంటే మీకు వృషభంలో ఉన్నాడు కాబట్టి నవాంశలో, ఇది మన లగ్నం నుంచి అంటే మన జాతక చక్రంలో ఉన్న లగ్నం నుంచి, రాశి చక్రం అంటాం కదా, నవాంశలో కాదు, రాశి చక్రంలో ఉన్న లగ్నం నుంచి అది 11వ భావం అవుతుంది. అది మంచి భావమే కాబట్టి ఒక రకంగా ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఈ లగ్నాధిపతి బలం అనేది ఖచ్చితంగా నవాంశలో ఎలా ఉందనేది టెస్ట్ చేయడంలో ఈ 3 సూత్రాలు పాటించాలి. ఒక వ్యక్తి జాతకంలో కుంభలగ్నం తీసుకోండి. కుంభలగ్నానికి అధిపతి శని సప్తమంలో సింహరాశిలో ఉన్నాడు. అంటే ఒక రకంగా ఇది ఇక్కడ ఓన్లీ ఈ బలం అయిందా కాదా ఈ ప్లేస్ అనేది మనం కనిపెట్టాలంటే ఫస్ట్ అది మిత్రుడిదే శత్రుక్షేత్రమే. కానీ శని 7th హౌస్లో దిగ్బలం చెందుతాడు. ఒక రకంగా ప్లస్ పాయింట్ వేసుకున్నాం. తన ఇంటిని తాను చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఓకే. కానీ ఆయన ఇచ్చే పరిస్థితిలో కూడా ఎంతవరకు ఇవ్వగలడు, అంత శక్తిమంతుడా కాదా, ఇది నిజంగా పర్సనల్ లైఫ్లో అంటే నీకు రాబోయే జీవితంలో నవాంశ చక్రాన్ని మనం పరిశీలించడం ద్వారా ఇది ఎలా మనం కరెక్ట్గా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవచ్చు అని అంటే డెఫినెట్గా ఈ యొక్క శని నవాంశ చక్రంలో ఎక్కడున్నాడు. ఇక్కడ చూస్తే మనకి సప్తమ స్థానం అనేది శనికి భావరీత్యా చూస్తే మంచిదే, నో డౌట్. బట్ రాశి రీత్యా చూస్తే అది సహజంగా క్రూర రాశి, ఇది రవి రాశి, ఆ తత్వం కూడా తీసేయండి. శత్రు రాశి, దీంట్లో అవుట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్లో 2 ఫ్యాక్టర్స్ కూడా కాదు, 1 ఫ్యాక్టరే బాగుంది. ఇదే శని భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి నవాంశ చక్రంలో. ఈ మిథునం అనేది కుంభలగ్నానికి పంచమ భావం అవుతుంది. అంతే కదా, మనం రాశి చక్రంలో ఉన్న లగ్నం కుంభలగ్నం, కానీ మిథునంలో పడ్డాడు నవాంశ చక్రంలో. సో అక్కడ ఇది మంచి స్ట్రెంగ్త్ పొందిందని చెప్పేదానికి ఆస్కారం ఉంది. అంటే శని మీకు మిథున నవాంశ అంటే మిథునంగానే ఫస్ట్ సహజ సౌమ్యుడు కదా. సో ఫస్ట్ పాయింట్ ఓకే. మళ్ళీ ఆయన మిత్రగ్రహం శనికి బుధుడు, అది 2వ పాయింట్ టిక్కు కొట్టుకోవాలి. తీరా చూస్తే అది వాయుతత్వ రాశి, శని కూడా వాయుతత్వ రాశిలో బాగా ఎక్సలెన్స్ ఫలితాలు ఇస్తాడు. సో 3 రకాలుగా టిక్లు పడిపోయాడు. అందువల్ల ఏమవుతుంది, ఈ శని లగ్నాధిపతి మనకు సప్తమంలో ఉండి చెడిపోయాడండి, సింహరాశిలో ఉంటే ఇబ్బందే కదా, ఫలితాలు ఇవ్వలేడు అనే పాయింట్ మనం పక్కన పెట్టాలి. ఇదిలో జీవితం ఎప్పుడైతే స్టార్ట్ ఉందో, పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందడం స్టార్ట్ చేస్తాడు. ఇతని యొక్క బుద్ధి, ఆలోచన శక్తి మంచిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఈ 5th హౌస్ అంటే మనకి కుంభలగ్నం నుంచి మిథునం ఏమవుతుంది, 5th హౌస్ అవుతుంది. భావం రీత్యా కూడా అది మంచి భావమే, చూడండి కోణస్థానం అయింది. సో ఇక్కడ 5th హౌస్కి ఇక్కడ 7th హౌస్కి లగ్నం నుంచి అయితే సప్తమంలో ఉన్నాడు, నవాంశలు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఈ కుంభలగ్నం నుంచి పంచమంలో ఉన్నాడు. ఈ పంచమ ప్లస్ సప్తమ ఈ 2 కలిపి మనం ప్రెడిక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇతని జీవితంలో లవ్ మ్యారేజ్ ప్రపోజల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమం రొమాన్స్ అంటారు, సప్తమం పెళ్ళి అంటారు. ఈ 2 అధిపతులు కలిసినప్పుడు అంటే ఇంటర్లింక్ ఏమో డైరెక్ట్ కలవలేదు, మనకి అంతర్లీనంగా కలిసినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి పెళ్లి విషయంలో ఇతని సొంత నిర్ణయాలు అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి, ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పే అవకాశం ఉంది. తర్వాత ఇతని వ్యాపారంలో
ఇతని ద్వారా బెనిఫిట్స్ ఫ్రెండ్స్ పొందగలరు. ఎందుకంటే వ్యాపారంలో అంటే ఇప్పుడు మీకు వ్యాపార స్థానం వచ్చి 7వ ఇల్లు, అక్కడి నుంచి లాభస్థానం అంటే 5వ ఇల్లు. సో సప్తము పంచము ఎప్పుడైతే కలుస్తాయో వ్యాపారంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు లాభపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఇతను పొందడని కాదు, ఇతనితో చేసిన వాళ్ళు బాగా లాభం పొందొచ్చు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు మిక్స్ చేసినందువల్ల ఒక జాతక చక్రంలో, నవాంశ చక్రంలో మీకు మీ యొక్క లగ్నాధిపతి ఫస్ట్ మీకు ఏ రాశిలో ఉన్నాడు ఫస్ట్ చూసుకోండి. ఆ రాశి అనేది అతనికి మిత్ర రాశి, శత్రు రాశి చూడండి. ఆ తర్వాత అతని యొక్క తత్వం అంటే ఏంటి మీకు తెలిసి ఉండాలి. కుజరవులు అగ్నితత్వం, చంద్ర శుక్రుడు జలతత్వం, శని రాహువులు వాయుతత్వం, బుధుడు భూతత్వం అని అంటారు జనరల్గా. ఈ తత్వాల్లో ఎయిరీ సైన్స్ వేరు మళ్ళా. ఇప్పుడు మీకు ఎయిరీ సైన్ అంటే బుధుడిది మిథునం వస్తుంది. సో మిథునము, తుల, కుంభం అనేవి ఎయిరీ సైన్స్ అంటారు, అంటే వాయుతత్వ రాశులు అని అంటారు. గ్రహాలు వేరు, సైన్స్ వేరు. అప్పటికీ వాయుతత్వ ప్లానెట్ కూడా తీసుకుంటారు బుధుడిని. సో దీంట్లో ఎందుకనంటే భూతత్వం కూడా తీసుకుంటారు బుధుడిని. మీకు కన్య కూడా భూతత్వ రాశి వస్తుంది. మరి శని కూడా మకరం అవుతుంది కదా. మరి శుక్రుడు మరి అదే భూతత్వ రాశుల్లో చంద్ర, శుక్ర, బుధులు ఉన్నారు. కానీ ప్లానెట్స్ వరకు వాళ్ళ తత్వాలు వేరుగా ఉంటాయి. జలతత్వం అంటే చంద్ర శుక్రులు తీసుకున్నారు, అగ్నితత్వం అంటే కుజరవులు తీసుకున్నారు, వాయుతత్వం అంటే శని రాహువులు తీసుకున్నారు. ఈవెన్ బుధ, శని, రాహు సో అట్లా మనకేంటంటే ఈ ప్లానెట్స్ ఆయా తత్వరాశుల్లో ఫస్ట్ ఏ తత్వంలో ఏ రాశిలో ఉంది, అది జలతత్వమా అగ్నితత్వం, ఈ యొక్క గ్రహం యొక్క తత్వానికి అది కరెక్టా కాదా చూసుకోండి. తర్వాత ఏ భావంలో ఉన్నాడు, తర్వాత ఏ క్రూర గ్రహం అంటే మీకు తెలుసుగా క్రూర గ్రహాల రాశులు, సౌమ్య గ్రహ రాశులు అవి చూసుకోండి. మీకు వీటి 3 నవాంశలో కూడా చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఈ రాశి చక్రంలో ఉన్న లగ్నం నుంచి నవాంశ చక్రంలో ఉన్న ఆ స్థానం ఏదైతే అవుతుందో అది ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ ఒక వ్యక్తికి ఇప్పుడు గమనిద్దాం, కర్కాటక లగ్నం, కుంభరాశిలో చంద్రుడు ఉన్నాడు, కానీ నవాంశలో ధనుసు రాశిలో ఉన్నాడు. ధనుసు రాశి అనేది చంద్రుడికి ఏమవుతుంది, ఆయనకైతే మిత్ర రాశే, ఒక టిక్ పెట్టుకోవచ్చు. బట్ చంద్రుడు జలతత్వం కదా. మరి ఇక్కడ ఈ సైన్ ఏంటి, ధనుస్సు అనేది అగ్నితత్వం కదా. సో దానికి పడదు, కాబట్టి అది కొంచెం నెగిటివ్ ఒక పాయింట్లో. తర్వాత రాశి చక్రం నుంచి అంటే లగ్నం, రాశి చక్రంలో కర్కాటక లగ్నం కదా, ఆ లగ్నం నుంచి ఈ ధనుస్సు అనేది ఎన్నో భావం అవుతుంది, 6వ భావం అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ 6వ భావం అనేది నెగిటివ్ పాయింట్. తత్వం తీరా చూస్తే అది నెగిటివ్ పాయింట్. ఒక శుభుడి రాశి అనేది టిక్ పెట్టుకోవాలంతే. సో లగ్న చక్రంలో ఏమో అష్టమంలో ఉండి 3 రకాలుగా ఫెయిల్, అది ఇక్కడ చూస్తే 2 రకాలు ఫెయిల్ నవాంశ చక్రంలో. అందువల్ల ఈ జాతకుడు డెఫినెట్గా 6వ భావానికి 8వ భావానికి సంబంధించిన ఫలితాలు క్లబ్ చేసి ఇతని జీవితంలో జరుగుతాయి. అంటే దీర్ఘకాలిక రోగం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 6వ ఇల్లు అంటే రోగస్థానం కదా, 8వ ఇల్లు అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ కదా. సో ఇదొకటి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు కోర్టు ద్వారా వీళ్ళకి పిత్రార్జితాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా చెప్పుకునే అవకాశం. వీళ్ళు అనాలోచిత నిర్ణయాల వల్ల కావచ్చు, వీళ్ళ బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, అనారోగ్యంలో వల్ల కావచ్చు, డ్యూ టు హెల్త్ డిజార్డర్స్గా వల్ల కావచ్చు, వీళ్ళు చాలా వరకు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. లేదు రాంగ్ మెడికేషన్ వల్ల వీళ్ళ యొక్క జీవితంలో చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలవచ్చు, అంటే ఆరోగ్యరీత్యా. సో ఈ అవకాశాలు ఉన్నాయి. ఇదే 6వ భావము, ఇదే 8వ భావంలో ఉన్న ప్లానెట్స్ అంటే నేను చెప్పినట్టు ఈ క్లబ్ చేసే విధానంలో ఒకవేళ మంచి రాశిలో ఉండి మంచి తత్వంగా ఉండింది అనుకోండి అన్ని రకాలుగా, దెన్ వీళ్ళు కోర్టు కేసుల ద్వారా ఈ పిత్రార్జిత సంపదలు ఇవన్నీ పొందే అవకాశాలు ఉంటాయి. మంచి సరైన అంటే మందులు వాడడం ద్వారా ఈ రోగాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా క్లబ్ చేసి చూడడం అనేది నవాంశ చక్రంలో లగ్నాధిపతి యొక్క స్థితి నవాంశ చక్రంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్.
ఇది మీ యొక్క కెరీర్ అనే కాదు, యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత మాత్రం బాగున్నారని చెప్పేదానికి, మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లైఫ్లో, మీ యొక్క వివాహ విషయంలో కానీ వివాహం అయిన తర్వాత కానీ ఎంత బాగా లైఫ్లో మీరు ముందుకెళ్ళగలరు అనేది, మీ యొక్క నిర్ణయాత్మక శక్తి ఎంత బాగా డెవలప్ అయిందనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఇది ముఖ్యమైన అంశం. బాగా మీరు 2-3 చార్ట్లు చూస్తే కానీ అర్థం అవ్వదు. సో అందువల్ల నేనేమంటానంటే ఇది డెఫినెట్గా ఇది మెయిన్ రోల్ అనమాట ఈ ప్రెడిక్షన్స్ ఇవ్వడంలో. అసలు మీ లగ్నాధిపతి యొక్క బలం నిజంగా ఎంత బాగుంది, సెకండ్ పార్ట్లో కంటిన్యూటీ అవుతుందా లేదా. కోర్స్ లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క ఇంట్రెస్ట్లు మీకు ఉంటాయి, ఆ భావం పట్ల మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, దానిలో నాలెడ్జ్ పొందుతారు, ఇవన్నీ కామనే. సెకండ్ పార్ట్లో నవాంశలో ఒకవేళ లగ్నం వేరేదైందనుకోండి, ఆ లగ్నం యొక్క ఫలితాలు కూడా ఆ లగ్నాధిపతి ఏ భావంలో ఉంటాడో అవి మీకు పెళ్ళైన తర్వాత నుంచి ఆ రంగం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది కూడా చూస్తుంటాం మనం. అది వేరే ఒక వీడియో చేస్తాను, కోర్స్ అది చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు మీ యొక్క లగ్నాధిపతిని నవాంశంలో ఎలా చెక్ చేసుకోవాలి, ఆయన బలాబలాలు ఎలా చెక్ చేయాలనే దానికి ఈ వీడియో. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.